పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పవసరం, ఆయన గురించి మాట్లాడుకోవసరం లేదు. బ్రహ్మాండం ఆయన. అంత అభిమానం కనిపిస్తుంది ఫోటో డూమ్ మీద. ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్? ఫస్ట్ వైసీపీకి మంచి లైక్ మేము. ఓకే. పోయింది నా నాన్నగారి మీద బాగుండేది ప్రేమ. ఓకే. జగన్ వచ్చినా పోయింది. అంత బహిరంగ డూమ్ మీద వేసుకుని కూడా తిరుగుతున్నారు కదా, ఎందుకు అంత అభిమానం అంట పవన్ కళ్యాణ్? ఎందుకు? ఎందుకంటే సినిమానికి అభిమానం, చాలా మందికి సాయం చేస్తూ ఉంటాడు కదా, చూస్తున్నాం కదా. ఓకే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. సో ఆయన గురించి 5 సంవత్సరాల సీఎం కూడా అవ్వచ్చు బలంగా కోరుకుంటున్నారు జన సైనికులు కానీ ఆయన అభిమానులు కానీ. సో ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు డిప్యూటీ సీఎంగా? చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి మీరు ఎలాగో చెప్తున్నారు. 5 ఏళ్లలో ఎందుకని అంత గట్టిగా చెప్తున్నారు? చంద్రబాబు గారు వయసు అయిపోయిందిగా. లోకేష్ ఉన్నారు వెంటనే. లోకేష్ గారు వస్తారు పవనే అవుతారు. అవునులే. అంటే 21 సీట్లు గెలిపించేందుకు ప్రజలు ఎందుకు నమ్మారంటారు పవన్ కళ్యాణ్? ఫస్ట్ ఒక సీట్ ఇచ్చారు కదా, ఆయన కూడా పని చేసి పెట్టాడు. 21 ఇంకా చూపిస్తాడు. అంటే 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. కన్ఫర్మ్. ఇండియాలో ఎవరికి రాని స్ట్రైక్ రేట్ అది. అంతలా ఎందుకు నమ్మారు ప్రజలు పవన్ కళ్యాణ్ అంటే? ఈసారి చూస్తున్నారు కదా మీరే పవన్ కళ్యాణ్ ఏంటో. సో నిలబెట్టుకుంటారా? దేవుడు ఫోటో వేయించినప్పుడు ఎవరు చూడాల, పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి ఒక్కరు దండం పెట్టాం వచ్చి. ఇంకా అర్థమైంది, చెప్పవసరం లేదు. అంతే అంటారు. సో మరి ఈ నెల 25వ తారీఖున ఓజీ రిలీజ్ అవుతుంది. పెద్ద కటౌట్ ఉంటుంది ఇక్కడ. కటౌట్. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏందన్న, పవన్ కళ్యాణ్ మాకు దేవుడు. ఓకే. ఏదైనా సరే మంచి పని చేస్తున్నాడు. అది ఇప్పుడు సినిమా ఉన్నదంటే మాత్రం ఇక్కడ 1000 కాదు 10,000 కొనుక్కున్నా సరే ఆ డబ్బులు ప్రజలకే పెడతాడు. సో మొదటి టికెట్ ₹1,00,000 కొన్నాడు ఒక వ్యక్తి. అది అభిమాని. పవన్ మీద అభిమానం కాదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ₹1,00,000 ప్రజలు పెట్టే వ్యక్తి. ఏ రూపాయి అనేది ప్రజలు పెడతాడు. మాకు అలాంటి దేవుడిని కోరుకున్నాం, అలాంటి దేవుడు మాకు దిగి వచ్చాడు. మీరు పదే దేవుడితో పోలుస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు దేవుడితో పోలుస్తున్నారు? ప్రజలు మంచి పనులు చేస్తున్నాడు అన్న. మంచి పనులు చేస్తాడు. దేవుడు కాకపోతే ఏమవుతాడు? అది చూడదని చెప్తే ఆగిద్దా? గోడలు పగలగొట్టి మరీ చూస్తారు. రోడ్డు మీద చూస్తారు. వాళ్ళు చూడవసరం లేదు. అది ఖచ్చితంగా ఆపి తీరతామంటున్నారు. ఎవరి వల్ల కాదు. అది ఆయన ప్రజల మనిషి, ప్రజలు సేవ చేసే మనిషి. ప్రతి రూపాయి కూడా ప్రజలకే పెడతాడు. సినిమా రిలీజ్ అవుతుంది ఓజీ. ఓకే రిలీజ్ అవుతుంది కాదు, టికెట్ ₹1,00,000 కొనుక్కొని వెళ్ళి ఎక్కుతున్నప్పుడు అంతా పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూపిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో సినిమాని మాత్రం ఆడమంటున్నారు జగన్. అది ఎవరి వల్ల కాదన్నది. అది ఎవరన్నంతా అవ్వదు. జగన్ సైన్ చాలా గట్టిగా చెప్తున్నారు ఏం అవ్వదు. సినిమా ఆపేద్దాం ఎవరికి కూడా లేదు. ఓకే. తెలుసా ఎందుకు అంత అభిమానం మీకు పవన్ కళ్యాణ్ అంటే? అంతేగా మరి, ఆయన చేసే మంచి పనులకి ఇంకా అభిమానం పెరిగింది తప్ప తగ్గదు. అది మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఎలా ఉంది పనితీరు పవన్? నంబర్ 1 గా ఉంది పనితీరు. ఇప్పుడు దసరా చూడు, దసరా వచ్చే వాళ్ళంటే ఆయన పుణ్యమే. ఎంత ఇదిగా అవుతుంది అంతని తెలుసా. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి అమ్మరు కూడా పోసిపోయి ఉంది. ఏంటి అని తెలుసా? అమ్మరు ఎగురం చూడండి, ఈసారి అగ్రం కలకలకల ఆడుతుంది తెలుసా. జనాలు కూడా అలాగే పెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ మాకు దేవుడు అండి. పవన్ కళ్యాణ్ ఏదైనా సరే మంచి పనులు చేస్తాడు. అది